రైతులందరికీ నమస్కారం. నా పేరు భానుప్రకాష్. ఈరోజు మనం పొలకల్లు విలేజ్ సి బెల్గాల్ మండల్ కర్నూలు జిల్లాకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం పత్తి పంట దగ్గర ఉన్నాము. మనకు పత్తి పంట వచ్చేసి మేజర్గా మనకు 3 నెలల పంట. ఇది మనకు పత్తి పంటలో మేజర్గా మొదటి దశలో వచ్చే సమస్యలు పేనుబంక, నల్లి, తామర, పచ్చదోమ, తెల్లదోమ. మనకు పూత వచ్చే సమయంలో మనకు వచ్చే సమస్యలు పురుగు ఎక్కువగా మనకు పచ్చ పురుగు, లద్దె పురుగు సమస్యలు పూత దశలో ఎక్కువగా ఉంటుంది. అదే మనకు థర్డ్ స్టేజ్ అంటే మనకు కాయ దశలో వచ్చేసి కాయదొలుచు పురుగు అంటాం. మనం గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. మన ఈ ప్రస్తుత పంట చూసుకున్నట్లయితే ఇది 45 రోజుల పంట. పంట చూసుకుంటే మనకు క్లీన్గా, గ్రీన్గా, నీట్గా ఉంది. మనకు కొమ్మలు కూడా చాలా దృఢంగా, స్పేసింగ్ అనేది తక్కువలో మనకు ఎక్కువ కొమ్మలు రావడం జరిగింది. అదేవిధంగా మనం మొక్క చూసుకుంటే చాలా దృఢంగా ఉంది. మనకి ఇప్పుడే ఈ 45 రోజులకు ఇప్పుడిప్పుడే మనకు ఫ్లవరింగ్ కూడా మొదలైంది. అదేవిధంగా మనకు ఫ్లవరింగ్తో పాటు కాయలు కూడా రావడం జరిగింది. సో మనకి పత్తి పంట వేసిన రైతు కూడా మన దగ్గరలోనే ఉన్నారు. అతనితో మనం మాట్లాడి తను ఎటువంటి యాజమాన్య పద్ధతులు వాడి తన పత్తి పంటను సంరక్షించుకుంటున్నాడో అతన్ని అడిగే తెలుసుకుందాం. నమస్కారం అన్న, మీ పేరు? హరినాథ్, పొలకల్ విలేజ్. సో మనకు పత్తి పంట ఇప్పుడు ప్రస్తుత పత్తి పంట చూసుకుంటే చాలా క్లీన్గా, నీట్గా, గ్రీన్గా ఉంది. అయితే మీరు ఎటువంటి యాజమాన్య పద్ధతులు వాడారో దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. సో మనకు మీరు ఫస్ట్ ఏ స్ప్రే చేసుకున్నారు? ఫస్ట్ మోనో హాస్పిటల్ చేశాను. తర్వాత మన శ్రీరామ్ టైలర్స్ వాళ్ళ దగ్గర పోతే గూడూరు వాళ్ళు మైక్రాన్ చెప్పారు. ఎన్ని రోజులకు స్ప్రే చేశారు మైక్రాన్? మీరు మైక్రాన్ 15 రోజుల తర్వాత, సీడ్ వేసిన 15 రోజుల తర్వాత మీరు స్ప్రే చేసుకోవడం జరిగింది. పంట 30 రోజుల కాలంలో చేసిన. 30 రోజుల కాలంలో స్ప్రే చేసారు. 45 రోజుల పంట ఇది. 45 రోజుల పంట. సో మనకు మీరు ఈ మైక్రాన్ అనే ప్రోడక్ట్ వాడక ముందు ఎట్లుంది, వాడిన తర్వాత ఎట్లుందో మీరు కొంచెం చెప్తారా? సరే, బాగున్నది. అది వాడిన తర్వాత ఇంకా కొంచెం గ్రోత్ ఎక్కువ వచ్చిందంట. మీరు దోమ విషయానికి తెల్లదోమ, పచ్చదోమ, మన పేనుబంక, నల్లి, తామర ఇటువంటివన్నీ మన పత్తి పంటను ఆశిస్తుంటాయి కదా, అవి ఇంతకుముందు వచ్చినాయా మీకు? వచ్చినాయి కానీ పెద్ద కంట్రోల్ కాకుండా. కానీ మైక్రాన్ వాడిన తర్వాత తెల్లదోమ, పచ్చదోమ బాగా కంట్రోల్ అయింది. మంచి కంట్రోల్ అయింది. సో మనకు పురుగు విషయానికి వస్తే మనకు ఈ పత్తి పంటలో మనకు మేజర్గా పచ్చ పురుగు, లద్దె పురుగు ఇటువంటివి వస్తూ ఉంటాయి. మనకు ఆల్రెడీ మనకు ఇది పూత దశకు వచ్చింది. అవును. అటువంటి పురుగులు మీకు ఆశించినాయా మీ పంట? పచ్చదోమ ఉంది, పచ్చ పురుగు కూడా కంట్రోల్ అయింది. పచ్చ పురుగు కూడా మనం మైక్రాన్ అనేది కంట్రోల్ అయింది. సో మనకు ఏపు విధానికి, హైట్ విధానికి వస్తే మీరు ఏమంటారు? హైట్ బాగా పెరిగింది. మీరు ఆ మందు వాడకంటే ముందు, వాడిన తర్వాత, మైక్రాన్ వాడిన తర్వాత బాగా పెరిగింది. హైట్ కూడా బాగా పెరిగింది అంటారు. ఇంత వర్షాకాలం లేకుండా బెట్ట కూడా బాగా పెరిగింది. మనకు కొమ్మల విషయానికి వస్తే ఎట్లా అంటారన్న? కొమ్మలు మంచిగా వచ్చినాయా? కొమ్మలు బాగా రావడము, సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి, పూత కూడా బాగా వస్తుంది. ఓకే. చెట్టుకు ఒక కొమ్మకి ఒక 5 వస్తుండే. కొమ్మకు 5 పూతలు వస్తున్నాయి. ఓకే. 5, 6. సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి, షైనింగ్ బాగుంది. ఓకే. చూసారు కదా, మనం రైతు మాటల్లోనే విన్నాం. తను ఏ విధంగా కాన్ఫిడెంట్గా చెప్పారో తన పత్తి పంట మీద రసం పీల్చే పురుగులని ఏ విధంగా మన మైక్రాన్ అనేది నివారించిందో. ఇప్పుడు మన దగ్గరలో డీలర్ కూడా ఉన్నారు. తను ఈసారే మన విఎస్ క్రాప్ కేర్ డీలర్షిప్ తీసుకున్నారు ఈ సంవత్సరమే. తను కూడా తన ప్రోడక్ట్ మీద రివ్యూ ఏ విధంగా ఉన్నదో అతని మాటల్లోనూ విన్నాం. నమస్కారం అండి, మీ పేరు? అశోక్ అండి. సో మైక్రాన్ అనే ప్రోడక్ట్ మీద మీ రివ్యూ ఏంటండి? నా రివ్యూ వచ్చేసి మొత్తం మైక్రాన్ అనే ప్రోడక్ట్ చాలా బాగా పనిచేసింది రైతులకి. ఫస్ట్ మొదట్లో 30 రోజుల టైం అప్పుడు రైతు వచ్చి నన్ను కలవడం జరిగింది. పత్తి పంటలో మొత్తం పేను, దోమ, తెల్లదోమ, పచ్చదోమ, నల్లి నివారణ కోసం అని చెప్పని వచ్చి నన్ను కలవడం జరిగింది. దానికోసం నేను మైక్రాన్ అనే ప్రోడక్ట్ని రెఫర్ చేశాను. ఈ ప్రోడక్ట్ కొట్టిన తర్వాత రైతు అయితే చాలా సంతృప్తిగా ఉన్నాడు. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందంటే మొత్తం చెట్టు పెరుగుదల బాగుంది. సైడ్ బ్రాంచెస్ కూడా చాలా వచ్చాయి. ఒక్కొక్క కొమ్మకి మనం గమనించినట్లయితే 4 నుంచి 5 కొమ్మల మొగ్గ స్టార్ట్ అయింది. మొత్తం తెల్లదోమ, పచ్చదోమ, నల్లి చాలా కంట్రోల్డ్ గా ఉంది. ఇప్పుడు ఈ పైర వచ్చేసి మైక్రాన్ స్ప్రే చేసి 15 రోజులు దాటిపోయింది. కానీ ఇప్పుడు కూడా పంట అయితే చాలా ఆకుపచ్చగా బాగుంది. ఓకే. మీరు ఈ రైతన్నకి ఇచ్చింది మీరే కదా? నేనే ఇచ్చింది. సో మీరు వేరే రైతులకు కూడా ఇచ్చే ఉంటారు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లుందన్న? వేరే రైతుల దగ్గర నుంచి కూడా నాకు ఇదే విధమైన రెస్పాన్స్ వస్తుంది. మైక్రాన్ అనే ప్రోడక్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. ఇప్పుడు 10 రోజుల నుంచి 15 రోజుల వరకు అయితే కంట్రోల్ బాగుంది. 15 రోజుల వరకు మంచిగా కంట్రోల్గా ఉంది. విన్నారు కదా మన రైతు మాటల్లో మరియు డీలర్ మాటల్లో మైక్రాన్ అనే ప్రోడక్ట్ వారి పంట మీద ఎంత సంతృప్తినిచ్చిందో. మీ పత్తి పంటల్లో కూడా ఇదే సమస్య ఉన్నట్లయితే మీరు శ్రీరామ ట్రేడర్స్ వారి దగ్గర మైక్రాన్ అనే ప్రోడక్ట్ని కొనుగోలు చేసి మీ పత్తి పంటను అదేవిధంగా రక్షించుకోండి.